ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు అక్కడికచ్చే అన్ని తీవ్ర ముచ్చట్ల వినిపించే కార్యక్రమం. వ్యవసాయం ఒకటే కాదు, వ్యవసాయంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు, సూచనలు ఇచ్చే కార్యక్రమం. ఇక ప్రతి మంగళవారం ఉన్నట్టే ఇవాళ కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇవాళ వేరుశనగ అంటే పల్లి సాగులో పాటించవలసిన నూతన సాంకేతిక పద్ధతులు, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు. మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 087232, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. ఇక మా వాట్సాప్ నంబర్కు కూడా మీ ప్రశ్నను పంపించవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 65% ఉన్నది. జిల్లాలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి 30 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 18 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో లేక రబీలో లేక ఎండాకాలంలో సాగు చేసే పంటలలో ముఖ్యమైన పంట వేరుశనగ, మన ప్రాంతంలో అయితే పల్లి అంటాం. ఈ పంటను సాగు చేసేటప్పుడు ఎలాంటి సాంకేతిక పద్ధతులు, అంటే నూతనంగా ఎలాంటి సాంకేతిక పద్ధతులు వచ్చినాయి, మరి ఆ వివరాలు కానీ, ఇంకా ఈ పంటలో ఉన్నటువంటి వివిధ సమస్యల గురించి కానీ మీకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మరి శ్రోతలు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి, ముఖ్యంగా రైతులను ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ వేరుశనగ అంటే పల్లి పంట గురించి మీరు అడగవచ్చు. ఫోన్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాం, 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 230081, ఇంకొక నెంబరు 295081. ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్కి కూడా ప్రశ్నను పంపించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 08732295081. అయితే డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ముందుగా చెప్పుండ్రి, మరి మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ వేరుశనగ లేక పల్లి పంట సాగు గల సానుకూలమైనటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటారు? ఇప్పుడు దేశం యొక్క సినారియో తీసుకున్నా, తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క సినారియో తీసుకున్నా, దేశంలో తీసుకుంటే మొదటి సీజన్లో వేరుశనగ పంటను సాగు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండవ సీజన్లో ఈ పంటను సాగు చేస్తారు. ఉత్తర తెలంగాణ మండలంలో ముఖ్యంగా పాత కరీంనగర్ జిల్లాలో కూడా సెకండ్ సీజన్ అనేది సాగు చేస్తారు. కానీ ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్ జిల్లాలో మనకి ఆదిలాబాద్ టౌన్కి చుట్టుపక్కల 4-5 మండలాలలో మాత్రం వేసవిలో సాగు చేస్తారు. దీనికి ప్రధానమైన కారణాలు తీసుకుంటే చాలా సార్లు, అంటే ఈ తలమడుగు, తాంసి ఈ ప్రాంతాలలో తీసుకుంటే వాళ్ళకున్న నేలలన్నీ కూడా చలక భూములు, తేలికపాటి భూములు, ఇసుక భూములు, దుబ్బ భూములు, గరక భూములు, ఇలాంటి ప్రాంతాలలో వాళ్ళు వేరుశనగను ప్రిఫర్ చేస్తారు. అయితే పంట వేసుకోవద్దని కాదు, కానీ సెకండ్ సీజన్ కన్నా కూడా మూడో పంటకు వెళ్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మంచి నీటి వసతి అవకాశం ఉన్నప్పుడే ఈ పంటను సాగు చేసుకోవాలి. ఈ పంట సాగుకి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నేలలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ఎండలను దృష్టిలో పెట్టుకుంటే
సుమారుగా 6 నుంచి 7 నీటి తడులు కావాలి మనకు. అంటే 450 మిల్లీమీటర్ల నుంచి 500 మిల్లీమీటర్ల నీళ్ళ వసతి ఉంటేనే రైతులు వేరుశనగ పంటకు పోవాలి. సో అలాంటి రైతులు ఉన్నారు, లేరని కాదు. బట్ ఈ ఏరియా అంటే ఈ క్రాప్ కింద ఏకరేజ్ తీసుకుంటే లిమిటెడ్గా ఉంది, మనకేం పెద్దగా డాక్యుమెంట్ అయి లేదు. అయితే వేరుశనగకు మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా 2వ సీజన్ అయినా సరే 3వ సీజన్ అయినా సరే ఈ 2 సీజన్లు కూడా అనుకూలము. 2వ సీజన్ కన్నా కూడా 3వ సీజన్ అత్యంత అనుకూలంగా కనిపిస్తూ ఉంది. 2వ సీజన్లో ఉత్తర తెలంగాణ మండలంలో మిగతా అన్ని ప్రాంతాల కన్నా మనకు చలి ఎక్కువ కాబట్టి ఈ చీడపీడల సమస్య ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు కావచ్చు, కుంకుమ తెగులు కావచ్చు, రసం పీల్చే పురుగుల ఉధృతి కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంటే సాగు చేసే ఎక్స్పీరియన్స్ని బట్టి రైతులంతా కూడా దీన్ని 3వ సీజన్కి షిఫ్ట్ చేసుకున్నారు. మొదటి సీజన్లో మళ్ళీ మిగతా ప్రాంతాల కన్నా వర్షాలు అధికంగా మనకు కురిసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా వేరుశనగ పంట సక్సెస్ అవుతలేదు. సో 3వ సీజన్లో సానుకూలమైన వాతావరణ పరిస్థితి, నేలలు, తర్వాత కొంత మార్కెటింగ్ సౌకర్యం కూడా వేరుశనగకు ఉంది కాబట్టి రైతులు ముందుకెళ్తా ఉన్నారు. సో ఇదొక మంచి పరిణామము. తర్వాత వ్యవసాయ శాఖ కావచ్చు, మా యూనివర్సిటీ తరఫున మేము కూడా ఈ పప్పు జాతి పంటల మీద, నూనె గింజ పంటల మీద రైతులని ఎప్పటికప్పుడు మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. మనకి ఏదైతే సాంప్రదాయ పంటలు ఉన్నాయో సోయాబీన్ కావచ్చు, కాటన్, కంది ఇలాంటి పంటలే కాదు, జిల్లాలో మిగతా ఈ పప్పు జాతి పంటలను, నూనె గింజ పంటలను సాగు చేసుకోవడానికి చాలా అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఏకరేజ్ పెరుగుతూ ఉంటే డెఫినెట్గా ప్రభుత్వ సంస్థల నుంచి కావచ్చు, ప్రైవేట్ సంస్థల నుంచి కూడా మార్కెటింగ్ సౌకర్యం కూడా పెరుగుతుంది. సో ఇది ఒక మంచి శుభ పరిణామము, అవసరం ఉన్న శుభ పరిణామం. అయితే మరి ఈ వేరుశనగలో చూసుకున్నట్లయితే అధిక దిగుబడినిచ్చే రకాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. అయితే జిల్లాలో మనకు అంటే టౌన్లో కానీ ఈ ప్రధానమైన మార్కెటింగ్ సౌకర్యం ఉన్న ప్రాంతాలను సర్వే చేసుకుంటే వేరుశనగలో అధిక దిగుబడినిచ్చే పబ్లిక్ సెక్టర్ నుంచి విడుదలైన రకాలు దొరకట్లేదు. ప్రైవేట్ నుంచి మార్కెటింగ్ ఉంది, అందులో ముఖ్యంగా TAG 24, ట్యాగ్ 24 అనే రకమే బాగా పాపులర్ ఉంది. తర్వాత JL 24, ఇది కొన్ని ప్రాంతాలలో అక్కడక్కడ అమ్ముతా ఉన్నారు. తర్వాత అంతకుముందు TMV2 అని అదొక 45 సంవత్సరాల క్రితం విడుదలైన రకం, అది కూడా బాగా పాపులర్ ఉండే. కానీ ప్రధానంగా టౌన్లో తీసుకుంటే అంటే ఈ ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే TAG 24, JL 24 అనే రకాలు ఉన్నాయి. సార్, ఒక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత ఈ అధిక దిగుబడినిచ్చే రకాల గురించి మనం మాట్లాడుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడుగుండ్రి. నిపాని సార్, లచ్చన నా పేరు. నిపాని నుంచి లచ్చన గారు, అడగండి. సార్, ఇప్పుడు మరి పత్తి ఉంది, పత్తికేసి ఈ పళ్ళు వేసుకుందాం అనుకుంటున్నాం. ఎప్పటి వరకు వేసుకుంటే మంచిగా ఉంటుంది సార్? ఇప్పుడు మీరు పత్తి సాగు చేసిన రైతులు మీ భూములు ఒకవేళ బాగా నల్లరేగడి భూములు, బరువైన భూములు అయితే వేరుశనగ పంట ప్రిఫరబుల్ క్రాప్ అయితే కాదు. మీకు మధ్యస్థ భూములు, తేలికపాటు భూములు, ఇసుక గరప నేలలు అయితేనే మీరు పోండి. వేరుశనగ పంట సాగు చేసుకోవడానికి ఇంకా ఇది ఇక్కడ నుంచి సరైన సమయం మనకు. అంటే జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి దాకా కూడా పోవచ్చు, కానీ వేసుకోవచ్చు అండి. అయితే ఈ మంత్ చివరి దాకా ఏ రైతులు అయితే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి వచ్చే దిగుబడి ఈ ఫిబ్రవరిలో వేసుకునే రైతుల కన్నా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ 2 వారాల పాటు మీరు పంట సాగు చేసుకోవడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఇప్పుడే మనకు ఈ కనిష్ట ఉష్ణోగ్రతల స్థాయి కూడా పెరుగుతూ ఉంది, చలి కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టింది కాబట్టి మొలక రావడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ భూమి విషయం మాత్రం నేల లక్షణాలు మాత్రం ఖచ్చితంగా వేరుశనగ పంట కావాల్సింది ఏంటంటే ఇసుక నేలలు, గరప నేలలు, కొద్దిగా దుబ్బ భూములు, ఇలాంటి భూములే కావాలి. ఎందుకంటే వేరుశనగ కాయలన్నీ కూడా భూమి లోపల ఊడలు దిగి లోపల కాయలు ఫామ్ అవుతాయి. ఆ కాయల యొక్క సైజు పెరగాలన్నా, గింజ సైజు పెరగాలన్నా, వాటి వెయిట్ రావాలన్నా కూడా ఇలాంటి నేలలే సానుకూలమైన నేలలు. మంచిదండి లచ్చన గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ విధంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే పల్లి పంటలో మీకు ఎలాంటి అనుమానం ఉన్నా, మరి ఇందులో ఏ రకాలు అందుబాటులో ఉన్నాయి, మరి ఎరువుల విషయం కానీ, కలుపు విషయం కానీ, నీటి యాజమాన్యం కానీ, పురుగులు రోగాలు వస్తే ఏం చేయాలి, మరి రకాలని ఎట్లా ఎంపిక చేసుకోవాలి, ఏ భూమిలో అనుకూలం, ఇవన్నీ కూడా మీరు అడగవచ్చు. మీకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. ఫోన్ నెంబరు మళ్ళీ చెప్తున్నాం,
08732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 230081 ఇంకొక నంబరు 295081 ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఆ వాట్సాప్ నంబర్కు కూడా మీరు ప్రశ్నని పంపించవచ్చు. వాట్సాప్ నంబర్ 08732 295081. డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు, అధిక దిగుబడిని ఇచ్చే రకాల గురించి మీరు చెప్పుకొస్తున్నారు. జిల్లాలో వేరుశనగ సాగు గురించి మాట్లాడుకుంటే మనకు కదిరి 6 అనే రకము అత్యంత అనుకూలంగా ఉండింది. అయితే దీనికి మించిన రకాలు కూడా మార్కెట్లో వచ్చినాయి, పబ్లిక్ సెక్టర్ నుంచి వచ్చినాయి. అయితే వేరుశనగ మీద ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు 2 సెంటర్లలో బాగా వర్క్ జరిగింది. ఒకటి అనంతపురం జిల్లా కదిరిలో, రెండవది తిరుపతిలో. తర్వాత ఉత్తర తెలంగాణ మండలంలో తీసుకుంటే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల్లో వేరుశనగ స్కీమ్ ఉండింది. అక్కడ కూడా కొంత పరిశోధన జరిగింది. తర్వాత ఈ స్కీము ప్రజెంట్గా మనకు ఆర్ఏఆర్ఎస్ పాలెము నాగర్ కర్నూలు జిల్లాలో స్కీమ్ రన్నింగ్లో ఉంది. అయితే జగిత్యాల నుంచి డెవలప్ చేసిన రకాల విషయానికి వస్తే మనకు పాత రకము JCG 88 జగిత్యాల కల్చర్ గ్రౌండ్ నట్ 88 అనే రకము. ఇది మనకు కొద్దిగా అంటే రిలీజ్ కాకుండానే ప్రజాదరణ పొందింది. తర్వాత కాలానుక్రమంలో అది అంటే ఉండిపోయింది అది అట్లే. తర్వాత జగిత్యాల వేరుశనగ 1, జగిత్యాల వేరుశనగ 2 ఈ 2 రకాలు మనకు విడుదల చేయడం జరిగింది. ఇవి మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు చెప్పుకుంటా ఉన్నాము. తర్వాత కదిరి హరితాంధ్ర, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి ఈ రకాలు కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు చెప్తా ఉన్నాము. తర్వాత తిరుపతి నుంచి డెవలప్ చేసిన నారాయణి, తర్వాత కాళహస్తి, ప్రసూన, అభయ, గ్రీష్మ, రోహిణి, భీమ, ధరిణి ఇన్ని రకాలు మనకు అంటే మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు చెప్తా ఉన్నాము. కాకపోతే ఈ అన్ని రకాలైన విత్తనాలు మన లోకల్ మార్కెట్లో కావచ్చు, లేకపోతే మన విత్తన అభివృద్ధి సంస్థ వాళ్ళు ఆదిలాబాద్ ప్రాంతంలో వీటి యొక్క మార్కెటింగ్ చేయలేకపోతున్నారు. అందుకని ఆసక్తి ఉన్న రైతులు మమ్మల్ని కానీ వ్యవసాయ శాఖలో ఏమైనా వాళ్ళు సంప్రదించగలిగితే ఈ సీడ్ యొక్క సోర్స్ మనకు తెలుస్తుంది. ఇదంతా ఒక 1 month ప్రయర్గా మనం ప్లాన్ చేసుకోగలిగితే ఈ పబ్లిక్ సెక్టర్ నుంచి విడుదలైన తర్వాత మన ప్రాంతానికి అనుకూలమైన చీడపీడలను తట్టుకునే రకాలు ఇవన్నీ కూడా మనం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసిన బట్ మార్కెట్లో ఇవన్నీ దొరకవు. బట్ మార్కెట్లో దొరికేదంతా కూడా ట్యాగ్ 24, JL 24 ఈ 2 రకాలు ఉన్నాయి. అయితే లిమిటెడ్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ రకాలను సాగు చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ రైతు సోదరులకు నా యొక్క సలహా ఏంటంటే ఈ ఆయిల్ మిల్స్ నుంచి వేరుశనగ సీడ్ తీసుకోకుండా ఏదైనా ఒక నమ్మకం ఉన్న కంపెనీ మీద వాళ్ళు డైరెక్ట్గా సీడ్ కెర్నల్స్ రూపంలో మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సీడ్ తీసుకొచ్చి మనము సాగు చేసుకుంటే యూనిఫామ్గా క్రాప్ ఉంటుంది, యూనిఫామ్ మెచ్యూరిటీ వస్తుంది. అన్ని చీడపీడల సమస్యలు అన్నీ కూడా మనం అంటే ఒక యూనిఫామ్గా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. నాకున్న ఒక ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇట్లా నేను తాంసీ తలమడుగు ఏరియాలో తిరిగినప్పుడు ఒకటే ఎకరంలో కొన్ని మొక్కలు పొట్టిగున్నాయి, కొన్ని పొడుగున్నాయి, కొన్ని ఆకులు చిన్నగున్నాయి, కొన్ని పెద్దగున్నాయి, కొన్ని ముందు పూతకు వస్తున్నాయి, కొన్ని ముందు హార్వెస్టింగ్ వస్తున్నాయి. ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి రైతులు ఇబ్బంది పడతారు. సో వీటి అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఒక ఆయిల్ ఇది క్రషింగ్ యూనిట్ నుంచి సీడ్ పట్టుకొచ్చారు. అందులో అన్ని రకాలైన సీడ్ అంతా కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి సో దానికి బెస్ట్ ఏంటంటే ఒక మార్కెటింగ్ నుంచి మనం సీడ్ తీసుకోవాలా ఒకటి. రెండవది సీడ్ రేట్ విషయంలో కూడా చాలా మంది రైతులు ఎకరానికి మనకు ఇక్కడ 65 నుంచి 70 కిలోల ఒలిచిన గింజలు కావాలి ఒక ఎకరం సాగు చేసుకోవాలంటే. అంటే దీనికి సుమారుగా 1 క్వింటాల్ పల్లికాయ కొనుక్కోవాలి. సో ఒక క్వింటాల్ పల్లికాయ కొనుక్కుంటే మనము మిషన్ తోటి ఆ పొట్టంతా తీసేసరికి మనకి 65 నుంచి 70 కిలోల గింజలు వస్తాయి. ఈ గింజలు ఒక ఎకరానికి వాడుకుంటే ఒక చదరపు మీటర్కి 33 నుంచి 44 ముక్కలను మనం మెయింటైన్ చేసుకోగలిగితేనే వేరుశనగలో 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. లేదనుకుంటే పెద్దగా లాభసాటిగా ఉండదు ఈ పంట. కాబట్టి విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి, విత్తన మోతాదులో కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. అయితే డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఇప్పుడే ఒక వాట్సాప్ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నను బేలా మండలం చెప్రాల గ్రామం నుంచి గజానన్ గారు పంపించారు. సరే, ఈ పల్లీలో కలుపు నివారణకు ఏం చేయమంటున్నారు? రైట్. అయితే ఆదిలాబాద్ జిల్లా రైతుల్లో చాలా మందికి వేరుశనగలో కలుపెట్ల తీయాలను అవగాహన లేదని కాదు, ఉంది. అయితే సోయాబీన్ పంటలో వాడే గడ్డి మందులన్నీ దీంట్లో వాడొచ్చండి. సో మనకేమి ఇబ్బంది లేదు.
వేరుశనగ పంటలో మొదటి 40-45 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. సో సోయాబీన్లో కూడా మనం అటుగా అట్లే ఫాలో అవుతాము. అయితే వేరుశనగ పంట విత్తుకున్నాక 48 గంటల లోపల అంటే వేరుశనగ మొలక రాకముందు ఈవెన్ అప్పుడే గడ్డి కూడా మొలక రాదు. సో ఈ రకంగా అంటే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ తీసుకుంటే మార్కెట్లో ఒక 3-4 రకాలైన మందులు ఉన్నాయి. అందులో అలాక్లోర్ 50% అనే గడ్డి మందు ఎకరానికి లీటరు, బ్యూటాక్లోర్ 50% అనే గడ్డి మందు ఎకరానికి 500 ml దాకా అవసరం పడుతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా మనకు సోయాబీన్లో వాడే పెండిమిథిలిన్ 30% అనే గడ్డి మందు ఉంది. ఇది ఎకరానికి 1.2 లీటర్లు. ఇదే పెండిమిథిలిన్లో కొంత అడ్వాన్స్ ఫార్ములేషన్స్ ఉంది. పెండిమిథిలిన్ 38.7% CS, ఇది స్టాంప్ ఎక్స్ట్రా దొరుకుతూ ఉంది, ఎకరానికి 700 ml. సో ఈ 3-4 మందులలో ఏదైనా వాడచ్చు. తర్వాత చాలామంది ఈ ఉల్లిగడ్డలలో వాడే గడ్డి మందు ఉంది, దాని పేరు ఆక్సిఫ్లోర్ఫెన్. ఈ ఆక్సిఫ్లోర్ఫెన్ అనే గడ్డి మందు గోల్ కానీ ఆక్సిగోల్డ్ అని దొరుకుతుంది మార్కెట్లో. మనం ఈ మందును కూడా మనం వాడుకోవచ్చు. అట్లా వేరుశనగ పంట మొదటి దశలో 24 నుంచి 48 గంటల లోపల వాడుకునే గడ్డి మందు ఇది. తర్వాత వేరుశనగ ఒక రైతుతో మాట్లాడిన తర్వాత కలుపు నివారణ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి. సార్ నమస్తే సార్, జామిని జామిన్ నుంచి అడగండి. సార్ రఘునాథ్. రఘునాథ్ గారు అడగండి. నమస్తే రఘునాథ్ గారు, చెప్పండి. సార్ పల్లీలో ఆకులు ఎండిపోతున్నాయి ఇట్లా. ఓకే, అయితే ఇప్పుడు వేరుశనగలో ఆకులు ఎండిపోయేది కూడా 2-3 రకాలుగా వస్తుంది. పంట మొదట్లో మనకు వేరుకులు తెగులు వస్తుంది, లేదా కాండపుకులు తెగులు వస్తుంది, లేదా పంట సాగు చేసుకునే క్రమంలో రసం పీల్చే పురుగుల ఉధృతి వస్తుంది. సో ఇవి అంటే మరి చీడపీడల సమస్యను దృష్టిలో పెట్టుకుని మనం దీనికి సంబంధించిన సస్యరక్షణ చర్యలను చేపట్టాల్సిన అంశం ఉంటుంది. అయితే ఈ వేరుకుళ్ళు తెగులు కావచ్చు, కాండపుళ్ళు తెగులు కావచ్చు, లేదా రసం పీల్చే పురుగుల ఉధృతి, వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలంటే పంట మొదట్లో విత్తన శుద్ధి చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎట్లయితే మనకు సోయాబీన్లో ఖచ్చితంగా సీడ్ ట్రీట్మెంట్ చేసుకోమని రైతులకు పదే చెప్తున్నామో, వేరుశనగలు కూడా ఇది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో ఒక పురుగు మందు, తర్వాత ఒక తెగుల మందు, తర్వాత ఒక రైజోబియం కల్చర్, ఇట్లా 3 రకాలుగా అంటే ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, ఒక రైజోబియం కల్చర్ FIR. ఓకే, ఈ రకంగా మనం ముందుకెళ్ళాలి. తర్వాత ఈ మధ్యలో ఈ కాండపుకుళ్ళు వేరుకుళ్ళు తెగులు సమస్యకి ట్రైకోడర్మా విరిడి, ఇది ఒక బయోఫంగిసైడ్. సో మనకు రైజోబియం కల్చర్ దొరకకపోయినా అట్లీస్ట్ ఈ ట్రైకోడర్మా విరిడి తోటి మనం సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్నా, సాయిల్ అప్లికేషన్ చేసుకున్నా కూడా ఈ పంట మొదట్లో వచ్చే కాండపుకుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఏం జరుగుతుందంటే మొక్క నిలువెల్ల క్రమక్రమంగా వీక్ అయిపోయి మొత్తం పేలిపోయి ఎండిపోయి చనిపోతుంది మొక్క. సో ఆ సమస్య వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పినట్టు చదరం మీటర్కి 33 నుంచి 44 మొక్కలను మెయింటైన్ చేసుడు అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది, పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. ఈ రకంగా లేకపోయి ఉంటే మళ్ళీ వేరుశనగలో 5-6 క్వింటాలతోటి రైతులకి ఈ రకంగా ఇది ఎకనామికల్ కాదు. కనీసం ఒక 10-12 క్వింటాలు తీసుకోవాలి మనం, అయితేనే రైతుకి గిట్టుబాటు అవుతుంది. మిగతా అన్ని పంటల కన్నా కూడా వేరుశనగ పంట మొదటి నుంచి కూడా చాలా అంటే కాస్ట్ పంట. ఇది విత్తనానికే మనకు 60 కిలోల ఒలిచిన గింజలు కావాలి. అంటే అటుగా 6 నుంచి 7 వేల రూపాయలు విత్తనాలకే అయిపోతాయి. దాని తర్వాత ల్యాండ్ ప్రిపరేషన్, ఇన్సెక్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ లో ముఖ్యంగా జిప్సం అప్లికేషన్ అనే ప్రత్యేకమైన ఎరువు దీనికి అప్లై చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ 6 నుంచి 7 నీటి తడులు ఇవన్నీ ఇవ్వాలి. కాబట్టి మనం మొదటి నుంచి కూడా దీని ఒక కమర్షియల్ దృక్పథంలో ముందుకెళ్తేనే మంచి లాభసాటి పంటగా మనం మార్చుకోవచ్చు. మంచిదండి రఘునాథ్ గారు, ఫోన్ చేసి మంచి సమాచారం తెలుసుకున్నారు. ఇప్పుడు మరో రైతుతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు, ఊరి పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి. నమస్తే సార్, నా పేరు నవీన్ సార్. నవీన్ గారు చెప్పండి. నవీన్ సార్, ఇది పల్లికాయల నీటి తడులు ఎట్లా, ఎన్ని తడులు పడతాయి, ఎన్ని రోజులకు ఒకసారి గట్ట పడతాయి? అయితే మంచి ప్రశ్న అడిగినారు నవీన్ గారు. వేరుశనగ మొలవడానికి నీళ్ళు కావాలి. ఓకే, ఈ మొలిచినాక యూనిఫామ్ గా మొలిచినాక, ఓకే, ఈ మొలిచే క్రమంలో అక్కడక్కడ ఏదైనా మిస్ అయిపోయినా కూడా మళ్ళీ మనం 10 రోజుల లోపల మళ్ళీ ఇత్తులను విత్తుకోవాలి. అంటే ఫుల్ తడి లాగా మళ్ళీ ఇంకోసారి పారేయాలి. అంటే గ్యాప్ లేకుండా మొలక రావాలి. నేను చెప్పే పాయింట్ అది. ఓకే, సో మొలవడానికి నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇచ్చినాక మంచి యూనిఫామ్ గా మొలిచింది అనుకోండి, అక్కడ నుంచి 3 వారాల పాటు నీళ్ళు ఇవ్వద్దు వేరుశనగలో.
3 వారాల దాకా కట్టద్ది. నీళ్ళే కట్టొద్దు, భూమిలో నెరలు వచ్చినా సరే. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే వేరుశనగ పంట మిగతా పంటలు లెక్క దీన్ని పొడుగు పెంచొద్దు, దీన్ని బాగా పొట్టిగా ఉంచాలి. పొట్టిగా ఉంచాలంటే మనం ఉద్దేశపూర్వకంగా నీళ్ళని కట్టకుండా దాన్ని అట్లే ఉంచాలి. తర్వాత 3 వారాల తర్వాత మనం నీళ్ళు ఇస్తే అప్పుడు సడన్గా పూత స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి పూత స్టార్ట్ అయింది, మళ్ళీ 2 వారాల పాటు 3 వారాల పాటు ఈ పూత కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఈ వచ్చిన పూత మళ్ళీ ఊడల రూపంలో మారడం, ఊడలన్నీ భూమిలో చేరడం, ఇవన్నీ చేయాలంటే మనకు మొక్క పొట్టిగా ఉండాలి, భూమికి దగ్గరగా ఉండాలి. లేకపోతే మనకు నీళ్లు ఉన్నాయని మనం కట్టుకుంటా పోతే, ఎరువులు ఉన్నాయని వేసుకుంటా పోతే కాదు కదా, నా మాట వినండి. ఓకే, అదే ఈ పాయింట్ నుంచి ఎక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేయాలండి. సో ఫస్ట్ ఒక 3 వీక్స్ మనం ఉద్దేశపూర్వకంగా నీళ్ళు ఇవ్వకుండా మనం ఉంచి, దాని తర్వాత అక్కడి నుంచి మన నేల యొక్క లక్షణాలను బట్టి, బయట వాతావరణ పరిస్థితులను పట్టుకొని మనం 10-12 రోజులు 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చుకుంటూనే పోవాలి. ఎక్కడ దాకా ఇవ్వాలి? వేరుశనగ పంట 85-90 రోజులకు చేరుకునే దాకా ఇవ్వాలి. మళ్ళీ మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ కావాలని దీన్ని ఆపాలి. ఆపి అక్కడొక 2 మొక్కలను పీకి మళ్ళీ చూడాలి, కాయలు కరెక్ట్గా ఊరినాయా లేవా, దాంట్లో మెచ్యూరిటీ వచ్చిందా లేదా ఏదైనా ఒక కాయను పలగొట్టి చూస్తే లోపల నల్లటి చారలు ఏర్పడతాయి. ఆ నల్లటి చారలు ఏర్పడ్డాక చివరి ఇరిగేషన్ ఇచ్చి ఒకటేసారి ఒక 1-2 డేస్ తర్వాత మొత్తం పీకి దాన్ని కుప్పలు వేసి పెట్టాలి. సో అది వేరుశనగ పంటలు చేయాల్సిన నీటి యాజమాన్యంలో ఒక ముఖ్యమైన ఇది. తర్వాత చాలా మంది రైతులు బెడ్ సిస్టంలో కూడా వేరుశనగ వేస్తారు. అప్పుడు డ్రిప్ సిస్టమ్ తోటి కూడా మనం పోవచ్చు, జంటసాల పద్ధతిలో మనం డ్రిప్ సిస్టమ్ పట్టుకుని కూడా పోవచ్చు. ఓకే, సో అట్లా మీకు ఏదైనా అవకాశం ఉంటే చూడండి. తర్వాత పంట మొదటి నుంచి చెప్పండి. 3 వారాల తర్వాత కట్టుకోవాలా? మొలిచినాక, అది కూడా మంచి యూనిఫామ్ గా మొలిచినాకనే ఆ పని మొలిచిన తర్వాత. అవునండి. ఓకే, మంచిదండి నవీన్ గారు, ఫోన్ చేసి మంచి ప్రశ్న అడిగారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వేరుశనగ సాగులో పాటించవలసిన నూతన సాంకేతిక పద్ధతుల గురించి మీరు ఫోన్ చేసి అడగవచ్చు. మరి అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. ఈ నెంబర్లకు కోడ్ నెంబర్ 08732 ఈ నెంబర్ని జత చేసి ఫోన్ చేయగలరు. అదేవిధంగా వాట్సాప్కు కూడా ప్రశ్నల్ని పంపించవచ్చు మా వాట్సాప్ నంబర్కు. మా వాట్సాప్ నెంబర్ 08732295081. అయితే డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు, ఈ కలుపు నివారణ గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. అయితే పంట మొలిచాక 3 వారాల లోపు మనకు వీలున్నంత వరకు అంటే ఈ యాంత్రీకరణ ద్వారా కావచ్చు, లేదా మనకున్న సాంప్రదాయ పద్ధతులలో ఎడ్లతో కూడా మనము అంతరకృషి చేసుకోవచ్చు. ఈ అంతరకృషి చేసుకోలేని పక్షంలోనే గడ్డి మందుల జోలికి పోవాలి మనం. అయితే పంట 3 నుంచి 4 వారాల లోపల వాడే గడ్డి మందులలో ముఖ్యంగా మనకు ఇమాజెతాపిర్ అనే గడ్డి మందు ఎకరానికి 300 నుంచి 350 మిల్లీలీటర్లు అవసరం పడుతుంది. ఇదే మందులో ఇంకొంత అడ్వాన్స్డ్ ఫార్ములేషన్ వచ్చింది, ఇమాజెతాపిర్ ప్లస్ ఎమాజోమాక్స్. ఈ 2 గడ్డి మందుల కాంబినేషన్ మనకి మార్కెట్లో మనకి అడ్యూ అని దొరుకుతూ ఉంది, లేదా ఒడిసి అనే పేరు మీద అమ్ముతా ఉన్నారు. ఎకరానికి 40 గ్రాములు సరిపోతుంది. తర్వాత సోయాబీన్లో వాడే షకేద్ అనే గడ్డి మందు దీంట్లో వాడుకోవచ్చు. సో అందుకని సోయాబీన్లో వాడే పంట మొదట్లో వాడే గడ్డి మందులు, తర్వాత వాడే గడ్డి మందులు ఇంచుమించుగా వేరుశనగలు కూడా మనం అట్లే వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు దీంట్లో. కాకపోతే అంతర పంట వేరుశనగలు వేస్తాము, మన సోయాబీన్లో వేస్తాము, అంటే వేరుశనగలు వేయము. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత గడ్డి మందుల విషయానికి వస్తే పంట మొదటి 45 రోజుల దాకా గడ్డి లేకుండా జాగ్రత్త పడాలి. తర్వాత ఏదైనా అంతరకృషి ఆపరేషన్స్ చేసుకున్నా కూడా ఫస్ట్ 40-45 డేస్ దాకానే చేసుకోవాలి. దీని తర్వాత వేరుశనగలో ఊడలు దిగడము, తర్వాత ఊడలని కాయల కింద కన్వర్ట్ కావడం అనేది జరిగే ఆపరేషన్ ఉంటుంది. కాబట్టి ఈ అంతరకృషి వల్ల ఆ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ దెబ్బతింటుంది. అందుకని 40-45 డేస్ తర్వాత ఇంకా అంతరకృషి అనే పని మనం ఇంకా మానుకోవాలి. వేరుశనగల ఏదున్నా కూడా కెమికల్గా మనం పోవాలి. బట్ ఆ కెమికల్లో కూడా 45 డేస్ తర్వాత కొట్టే మందులు ఏం లేవు. మనం కొట్టాల్సిన గడ్డి మందులన్నీ కూడా 3rd వీక్ ఆర్ 4th వీక్లోనే మనం స్ప్రే చేసుకోవాలి. అంటే 21 నుంచి 25 రోజుల లోపల వాడుకునే గడ్డి మందులు.
45 రోజుల తర్వాత గడ్డికి సంబంధించిన ఎలాంటి పనులు మనము వేరుశనగలు చేపట్టరాదు. అయితే ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. ఈ సందేశాన్ని జైనత్ మండలం గిమ్మా గ్రామం నుంచి గోవిందరావు గారు పంపించారు. వీరు ఏమడుగుతున్నారంటే, సరే ఈ పల్లీలో ఎరువుల యాజమాన్యం అంటే ఎరువులు ఎప్పుడెప్పుడు అందించాలి అని అంటున్నారు. అయితే ఎరువుల యాజమాన్యంలో వేరుశనగలు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇది నూనె గింజల పంట కాబట్టి మనం ఖచ్చితంగా భాస్వరానికి సంబంధించిన ఎరువులు, తర్వాత గంధకానికి సంబంధించిన ఎరువులు, తర్వాత కాల్షియము శుద్ధకు సంబంధించిన ఎరువులు మనం వేరుశనగలు వేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే నేల యొక్క గుణాన్ని బట్టి అంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ని దృష్టిలో పెట్టుకొని మనము ఫర్టిలైజర్ అప్లికేషన్ రికమెండ్ చేస్తాము. తర్వాత ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర ఎరువుల యాజమాన్యం. అందులో వేరుశనగ పంటకి ఎప్పుడైతే సేంద్రియ ఎరువులను మనం ఎక్కువగా అప్లై చేసుకుంటామో దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో సేంద్రియ ఎరువుల విషయానికి వస్తే ఇక మనందరూ కూడా తెలుసు, పశువుల ఎరువులు కావచ్చు, కోళ్ళ ఎరువులు కావచ్చు, లేదా మనకి గొర్రెల ఎరువు కావచ్చు, లేదా చివరికి చెరువు మట్టి కూడా మనం వాడుకోవచ్చు. తర్వాత పచ్చిరొట్టె ఎరువులను కూడా మనం కళ్ళే దున్నుకొని కూడా ఈ పంటలో ముందుకెళ్ళిపోవచ్చు. ఒకటి. రెండవది, ఎరువుల యాజమాన్యంలో నత్రజని, భాస్వరము, పొటాషియం ఈ 3 పోషకాలను కూడా వేయాల్సి వస్తుంది. కాబట్టి వేరుశనగ పంట ఇది ఒక లెగ్యూమినస్ క్రాప్ అంటే పప్పు జాతి పంట. ఇది నూనె గింజ పంట అంటే నూనెగా మెయిన్గా ఇది యూజ్ అవుతుంది. బట్ దీని యొక్క క్యారెక్టర్స్, దీని యొక్క ఫ్యామిలీ ఇవన్నీ తీసుకుంటే ఇది ఒక లెగ్యూమినస్ క్రాప్. ఇది అంటే వేర్ల మీద వేరు బుడుపులు వచ్చే అవకాశం దీంట్లో ఉంటుంది. కాబట్టి పంట మొదట్లో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు కూడా రైజోబియం కల్చర్ తోటి మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. సో ఏ ప్రాంతాల్లో అయితే రైతులు విత్తన శుద్ధిలో రైజోబియం కల్చర్ వాడతారో అక్కడ డెఫినెట్గా రూట్ నాడ్యూల్స్ అంటే వేరు బుడిపెలు ఎక్కువ వస్తుంది. వేరు బుడిపెలు ఎక్కువ వస్తే నత్రజనికి సంబంధించిన ఎరువుల మీద మనం పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఒక ఎకరానికి ఒక 1/2 బ్యాగు యూరియా, తర్వాత ఒక 3 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 15 నుంచి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ 3 రకాలైన ఎరువులను మనము ప్రాపర్గా మిక్స్ చేసుకొని దుక్కి చేసుకునే సమయంలో మనం వాడుకోవాలి. పంట మొలిచాక 3-4 వారాల తర్వాత ఎప్పుడైతే మనం కలుపు నివారణ చర్యలు చేపడతామో అదే సమయంలో ఒకవేళ మొక్క ఎదుగుదల సరిగా లేకపోతే మనం పైపాటుగా నత్రజనికి సంబంధించిన ఎరువులను మనం వాడుకోవాలి. తర్వాత ఈ 40-45 రోజుల సమయంలోనే ఒక ప్రధానమైన ఎరువు, దీన్ని జిప్సం అంటాము. ఈ జిప్సం వల్ల మనకి ఏం కలుగుతుందంటే దీంట్లో గంధకం ఉంటుంది, తర్వాత శుద్ధ ఉంటుంది. సో దీనివల్ల కాయ యొక్క సైజు పెరగడము, కాయలు ఎక్కువగా మరిన్ని తయారు కావడము, తర్వాత గింజ యొక్క వెయిట్ పెరగడము, ఆ గింజ లోపల నూనె శాతం పెరగడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకరానికి 200 కిలోల జిప్సమ్ను మనం ఖచ్చితంగా వాడాలి. ఎవరైతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడతారో వాళ్ళు జిప్సం దొరకకుండా పెద్దగా వరి కావద్దు. కాంప్లెక్స్ ఎరువుల రూపంలో రైతులు ఎవరైతే వాడతారో వాళ్ళు ఖచ్చితంగా జిప్సాన్ని వాడుకోవాలి. చాలా మంచిదండి గోవిందరావు గారు, మీకు చక్కటి సమాధానం దొరికింది. పూర్తిగా సమగ్ర సమాచారాన్ని, ఎరువులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించారు. సరే, ఎవరైనా సరే మిమ్మల్ని ఈ కార్యక్రమం విన్నవారు తర్వాత మీకు వివిధ పంటల్లో ఏమైనా సమస్యలు వస్తే మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. వేరుశనగ పంట 45-50 రోజుల నుంచి కాయలు ఊరే దశలో ఉంటుంది. కాబట్టి పోషకాల లోపాన్ని కూడా మనం సవరిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ నీటిలో కరిగే ఎరువులు ఏవైతే ఉంటాయో 3-19, 3-20, మల్టీకేలు, తర్వాత అగ్రోమిన్ మ్యాక్స్ అంటే మైక్రోన్యూట్రియంట్, వీటిని కూడా మనం వేరుశనగ వాడుకుంటే మంచిది. ముఖ్యంగా ఇనుప ధాతు లోపం వస్తుంది, దాన్ని సవరించుకోవాలి. సో మరిన్ని వివరాలకి నన్ను సంప్రదించాలనుకుంటే నా పేరు డాక్టర్ శ్రీధర్ చౌహాన్. నేను వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్కి అసోసియేట్ డీన్గా పనిచేస్తా ఉన్నా. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9154238611 9154238611. చాలా మంచిదండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు. ఇయాల్టి కార్యక్రమానికి వచ్చి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు, అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా వేరుశెనగ సాగులో పాటించవలసిన నూతన సాంకేతిక పద్ధతులు ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారి జవాబులు విన్నారు. ఈ ముచ్చటను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ వినాలనుకుంటే త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఇయాలటి కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.